Hello dear students, hope you all are doing great. Let's start today's session on IBPS PO Prelims Grand Test 19. Okay. First question చూడండి, మనకి passage ఇవ్వడం జరిగింది and there are some words we have to choose from the options. Okay. మనం ఫస్ట్ ప్యాసేజ్ చదవడం వల్ల ప్యాసేజ్ టోన్ ఏంటనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో లెట్స్ రీడ్ ద ప్యాసేజ్. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో అరౌండ్ 62 miles 1 minute. Hundreds of thousands of years ago, around 62 miles west of what would become Marrakesh. ఓకే, సో 100 of thousands of years ago ఒక ప్లేస్ గురించి చెప్పడం జరుగుతుంది. ఆ ప్లేస్ ఇప్పుడు మరకేష్ అని చెప్పబడడం జరుగుతుంది. ఓకే, సో వాట్ వుడ్ బ్లాంక్ బికమ్. సో వుడ్ తర్వాత వుడ్ అనేది మోడల్ తర్వాత V1 వస్తుంది. ఫైన్, ఒకవేళ మధ్యలో ఏమైనా వర్డ్ వస్తే కనుక ఏ వర్డ్ వస్తుంది? యాడ్వర్బ్ వస్తుంది. A group of people lived in a cave overlooking a lush Moroccan landscape. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు ఓవర్లుకింగ్ కేవ్. ఓవర్లుకింగ్ అంటే కనుక కేవ్ నుంచి చూస్తే కనుక మనకి ఒక లష్ అంటే కనుక ఒక వెజిటేషన్ మంచిగా పెరుగుతున్నటువంటి రిచ్ వెజిటేషన్ ఉన్నటువంటి మొరక్కన్ ల్యాండ్స్కేప్ కనిపించేది. దే రెస్టెడ్ దేర్ బిల్డింగ్ ఫైర్స్ టు కీప్ దెమ్సెల్స్ వార్మ్. దే హంటెడ్ దేర్ షార్పనింగ్ టూల్స్ టు బ్లాంక్ డౌన్ యానిమల్స్. ఓకే, ఇక్కడ 2 తర్వాత ఏమొస్తుంది? V1 వస్తుంది. బికాస్ టు హంట్ డౌన్ యానిమల్స్ లేదా టు డూ అన్నట్టు వస్తుంది. ఒక ఫ్యూచర్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ ఇన్ఫినిటీ వస్తుంది. అండ్ దే డైడ్ దేర్ లీవింగ్ దేర్ బోన్స్ బిహైండ్ ఇన్ ద డర్ట్. ఎట్ ద టైమ్ దేర్ వుడ్ హ్యావ్ బీన్ నథింగ్ పర్టికులర్లీ బ్లాంక్ అబౌట్ దీస్ కేవ్ డ్వెల్లర్స్. అప్పట్లో చూసుకుంటే కనుక ఈ కేవ్ డ్వెల్లర్స్ అంటే కనుక కేవ్లో నివసించే వాళ్ళ గురించి పెద్దగా నథింగ్ పర్టికులర్లీ బ్లాంక్, సో పెద్దగా అంత పట్టించుకోవడం అయితే జరగలేదు. ఓకే, దేవర్ ఎట్ మోర్ హోమోసేపియన్స్, కానీ చూసుకుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ హోమోసేపియన్ స్పెసీస్ చెందినట్టున్నారు. మెంబర్స్ ఆఫ్ ఎ నేసెంట్ ఏజ్ స్పెసీస్. నేసెంట్ అంటే కనుక ఒక బిగినింగ్లో ఉన్నటువంటి ఏజ్ స్పెసీకి సంబంధించిన దట్ హ్యాడ్ స్ప్రెడ్ అక్రాస్ ఆఫ్రికా. బట్ ఇన్ దేర్ డెత్ దే హ్యావ్ బికమ్ బ్లాంక్ ఇంపార్టెంట్. కానీ వాళ్ళ డెత్ తర్వాత వాళ్ళు దే బికమ్ వాట్ కైండ్ ఆఫ్ బ్లాంక్ ఇంపార్టెంట్. సో ఆప్షన్ డి మనం సూటబుల్గా చూడాలి. ఇట్స్ నాట్ జస్ట్ వెన్ దీస్ పీపుల్ డైడ్ దట్ మ్యాటర్స్ బట్ వేర్. వాళ్ళు ఎక్కడ చనిపోయారని కాదు, వాళ్ళు ఎప్పుడు చనిపోయారని కాదు. ఓకే, కానీ ఎక్కడ చనిపోయారు అనేది ఇంపార్టెంట్. ఎందుకనేది చూడాలి. దేర్ ప్రెజెన్స్ ఇన్ నార్త్ ఆఫ్రికా బ్లాంక్ వాట్ వాస్ వన్స్ ఎ టైడీ పిక్చర్ ఆఫ్ హ్యుమానిటీ అరైజింగ్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ ద కాంటినెంట్. వాళ్ళ ప్రెజెన్స్ నార్త్ ఆఫ్రికాలో ఉండడం అనేది, ఓకే, ఇక్కడ బ్లాంక్ సూటబుల్ ఫిల్ చేయాలి. వాట్ వాస్ వన్స్ ఏ టైడీ పిక్చర్. ఒకప్పుడు టైడీ పిక్చర్ అంటే కనుక ఒక క్లీన్ పిక్చర్, ఒక క్లియర్ ఇమేజ్ ఉండేది. హ్యూమానిటీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కనుక ఈస్ట్ ఆఫ్ ద కాంటినెంట్ అని. కానీ వాళ్ళు నార్త్ ఆఫ్రికాలో ఉన్నారు, అది మనం కనుక్కున్నామంటే అది ఏమవుతుంది? ఇక్కడ బ్లాంక్, ఆ బ్లాంక్లో ఆ వర్డ్ చూస్ చేసుకోవాలి. వాట్ పీపుల్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ యూస్ టు థింక్ వాస్ దట్ దేర్ వాస్ ఎ క్రెడిల్ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఇన్ ఈస్ట్ ఆఫ్రికా అబౌట్ 200,000 years ago. సో నాతో సహా అందరూ ఏమనుకునేవారంటే క్రాడిల్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అంటే హ్యూమన్ కైండ్ ఎలా ఇవాల్వ్ అయింది, ఎలాగ స్టెప్స్ వైజ్ అని చూసుకుంటే కనుక ఈస్ట్ ఆఫ్రికాలో 200,000 years ago ఉందని చెప్పి అనుకోవడం జరిగింది. అండ్ ఆల్ మోడర్న్ హ్యూమన్స్ డిసెండ్ ఫ్రమ్ ద పాపులేషన్. ఆ పాపులేషన్ నుంచి డిసెండ్ అయ్యారు. సేస్ ఫిలిప్ గంజ్ ఫ్రమ్ ద మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ రివల్యూషనరీ ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అంటే కనుక ఆంథ్రోపోస్ అంటే మ్యాన్ కైండ్, లాజీ అంటే లోగోస్ రూట్ వర్డ్ మీనింగ్ ఏమొస్తుంది? స్టడీ. టు స్టడీ మ్యాన్ కైండ్ అన్నట్టు వస్తుంది ఆంథ్రోపాలజీ అంటే. Who was once involved in the new excavation. The new finds indicate that Homo sapiens is much older and had already spread across all of Africa by 300,000 years ago. సో వాళ్ళు ఈస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చారని అనుకోవడం జరిగింది. కానీ న్యూ ఫైండ్ ఏం చెప్తుంది? యాక్చువల్లీ అనుకున్న దానికంటే ఇట్స్ మచ్ ఓల్డర్ అండ్ ఆల్రెడీ చాలా స్ప్రెడ్ అయి ఉంది. They really show that the African story of our species was more complex than what we used to think. ఓకే, సో ఆఫ్రికాలో ఎలా ఆరిజిన్ ఎలా ఉంది హ్యూమన్ స్పెసీస్ది, మనం అనుకున్నది ఒకలా ఉంది కానీ యాక్చువల్లీ ఇంకా వేరేలా ఉంది, ఈ రకంగా చెప్పడం జరిగింది. సో వీ నీడ్ టు చూస్ ద ఆప్షన్స్ అకార్డింగ్ టు ఇట్. ఫైన్, ఫస్ట్ క్వశ్చన్ ఏ. మనకు ఆల్రెడీ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా యాడ్వర్బ్లో ఉన్నాయి కాబట్టి ఏది కరెక్ట్గా సూట్ అవుతుంది? వాట్ వుడ్ బ్లాంక్ బికమ్ మరకేష్. తర్వాత రాను మరకేష్ అనే పేరుతో చెప్పబడిందని చెప్తున్నాం కాబట్టి ఏమని వస్తుంది? క్రిటికల్లీ నో, ఈవెన్చువల్లీ రాను మరకేష్ అని ఆ ప్లేస్ పేరు అలా రావడం జరిగింది. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. ఓకే, బి. దే హంటెడ్ దేర్ షార్పనింగ్ స్టోన్ టూల్స్ టు తర్వాత ఏమొస్తుంది? మనకి V1 వస్తుంది. బికాస్ ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి ఇన్ఫినిటీ వస్తుంది. 2 + V1. టుక్ అనేది V2 అవుతుంది. షార్ట్ అనేది కూడా V2 అవుతుంది.
షూట్, షార్ట్, ఫైన్. స్ట్రింగ్, టై, బ్రింగ్. సో ఏది కరెక్ట్గా సూట్ అవుతుంది? స్టోన్, ఐ మీన్ దే హంటెడ్ దేర్, అక్కడ హంట్ చేసేవాళ్ళు. షార్పనింగ్, స్టోన్ టు స్టూల్స్ని ఇంకా షార్పన్ చేసుకునేవాళ్ళు. దేనికోసం? టు బ్లాంక్ డౌన్ యానిమల్స్, టు టై యానిమల్స్, టు బ్రింగ్ యానిమల్స్, టు స్ట్రింగ్ యానిమల్స్. షార్పనింగ్ స్టోన్ టూల్స్ని షార్పన్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? టు టై చేయడానికి అయితే కాదు, రోప్స్ వాడతారు టై చేయడానికి. స్ట్రింగ్ కాదు, ఏమవుతుంది? టు బ్రింగ్ డౌన్ యానిమల్స్. బ్రింగ్ డౌన్ యానిమల్స్ అంటే కనుక యానిమల్స్ని చంపడానికి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ సి. ఓకే, సి. దేర్ వుడ్ హ్యావ్ బీన్ నథింగ్ పర్టికులర్లీ బ్లాంక్ అబౌట్ దిస్ కేవ్ డ్వెల్లర్స్. అప్పట్లో చూసుకుంటే కనుక అంతగా పెద్ద అంతగా పెద్ద నోటీస్ చేసే అంతలా ఏమీ లేదు కేవ్ డ్వెల్లర్స్లో. సో చూద్దాం. టెనబుల్ అంటే కనుక డిఫెన్స్ చేసుకునే అంతగా ఏమీ లేదన్నట్టు వస్తుంది, డిఫెన్సివ్గా. సప్లిమెంట్, నోటబుల్. ఓకే, నోటబుల్ ఇస్ ద ఆన్సర్. నథింగ్ పర్టికులర్లీ అంత నోట్ చేసే అంత ఏమీ లేదు, నోటబుల్. ఓకే, యాట్రిబ్యూట్ చేయడం అంటే కనుక ఇది కారణం అని చెప్తే దాన్ని యాట్రిబ్యూట్ చేయడం అంటాం. ఓకే, ఏదైనా సపోజ్ ఏమైనా బ్యాడ్ జరిగింది అనుకోండి, దాని కారణంగా ఇది అని చెప్తే కనుక యాట్రిబ్యూట్ చేయడం అవుతుంది. ఓకే, స్టాగర్డ్ అంటే ఆస్ట్రానిస్ట్ లేదా షాక్డ్ అన్నట్టు వస్తుంది. ఓకే, డి. బట్ ఇన్ ద డెత్ దే హ్యావ్ బికమ్ బ్లాంక్ ఇంపార్టెంట్, సింగులర్లీ ఇంపార్టెంట్, అంటే చాలా వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఆ రకంగా చాలా ఇంపార్టెంట్ అయ్యారు. రైట్. రెన్యూవబుల్లీ అనేది ఇక్కడ నాట్ రెలవెంట్. కార్డియల్ రిలేషన్షిప్ అంటే కనుక ఒక ఫ్రెండ్లీ, ఒక వార్మ్ రిలేషన్షిప్ని కార్డియల్లీ అని అంటాం. డేరింగ్లీ, కైండ్లీ. సో బెస్ట్ సూటబుల్ ఇస్ ద ఆప్షన్ ఏ, బెస్ట్ సూటబుల్ వన్. ఓకే, ఈ. దేర్ ప్రెజెన్స్ ఇన్ నార్త్ ఆఫ్రికా బ్లాంక్ వాట్ వాస్ వన్స్. ఒకప్పట్లో ఈస్ట్ ఆఫ్రికా నుంచి హ్యుమానిటీ అరైజ్ అయిందని అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళ ప్రెజెన్స్ నార్త్ ఆఫ్రికాలో ఏం చేస్తుంది? సర్వైవ్స్, క్లారిఫై చేస్తుందా? ఇంకా క్లారిఫై చేస్తుందంటే వాళ్ళు ఈస్ట్ ఆఫ్రికాలో ఉంటే కనుక క్లారిఫై చేసేది, బట్ నాట్ దట్. ఇనిషియేట్స్, రేట్స్, కాంప్లికేట్స్. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ, కాంప్లికేట్ చేస్తుంది ఇంకా. ఓకే, రీడ్ ఈ సెంటెన్స్ టు ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఇస్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ఇట్. ఫైన్. ఒకవేళ ఇందులో అయినా ఏదైనా పార్ట్లో కనుక ఎర్రర్ ఉంటే ఆ పార్ట్ని ఒమిట్ చేసి మిగిలిన పార్ట్స్ మనం రాయడం జరుగుతుంది ఆన్సర్ కింద. హౌ ఎవర్ ఐ డూ ఎక్స్పెక్ట్. ఓకే, కాంటెక్స్ట్ పరంగా కూడా ఆ పార్ట్ సూటబుల్గా ఉండాలి ఇచ్చిన ఆప్షన్స్కి, నాట్ ఓన్లీ గ్రామటికల్లీ. యాజ్ ద కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్ డ్రాప్స్ వీ కుడ్ సీ ఇంటర్నెట్ స్పీడ్స్ ఆన్ ల్యాండ్ లైన్స్ గో అప్ డ్రమాటికల్లీ. ఓకే, హార్డ్వేర్కి సంబంధించిన ప్రైసెస్ డ్రాప్ అవడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్స్ చాలా డ్రమాటిక్గా రైస్ అవ్వడం జరుగుతుందా? టెక్నాలజీ పెరగడం వల్ల పోనీ అలా అంటే పోనీ అనుకోవచ్చు, కానీ హార్డ్వేర్ ప్రైస్ డ్రాప్ అవడం వల్ల దీనికి కోరిలేషన్ లేదు. సో బి ఇక్కడ కరెక్ట్గా సూట్ అవ్వడం లేదు. సో హౌ ఎవర్ ఐ డూ ఎక్స్పెక్ట్, కానీ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే వీ కుడ్ సీ ఇంటర్నెట్ స్పీడ్స్ ఆన్ అనేది అయితే కరెక్ట్గా వస్తుంది కాబట్టి బి ఎలిమినేట్ చేయాలి. ఆన్సర్ విల్ బి ఆప్షన్ ACDE, B. Okay, he hopes changing that situation, and in the matter of new anti-cancer drugs his research is looking effective. Okay, so where is the error? He hopes changing ante can you frame any tense? ఏదైనా టెన్స్ మనకి ఉందని అనిపిస్తుందా? నో, he hopes changing అని కాదు, ఏమని ఉండాలి? తను హోప్ చేస్తున్నాడు ఆ సిచ్యువేషన్ని చేంజ్ చేయడానికి. సో సిచ్యువేషన్ చేంజ్ చేయడానికి అన్నప్పుడు ఫ్యూచర్, కొంచెం ఫ్యూచర్ పరంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఏమొస్తుంది? ఇన్ఫినిటీ వస్తుంది, టు చేంజ్ అని రావాలి. ఓకే, హీ హోప్స్ టు చేంజ్ దాట్ సిచ్యువేషన్ అండ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ న్యూ యాంటీ క్యాన్సర్ అని వస్తుంది కాబట్టి ఓకే, ఏలో ఎర్రర్ ఉంది, ఏ కెనాట్ బి ఇన్ ద ఆన్సర్. సో BCDE షుడ్ బి ద ఆన్సర్, ఆప్షన్ C. The only safe bet about the future is that it will be more fragmented and more diverse from the past. Okay, so where is the error? Tense paranga etuvanti problem ledu, but and తో జాయిన్ చేసినప్పుడు మోర్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ మోర్ డైవర్స్ అనేది కొంచెం ఇర్రెలవెంట్గా వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా సిమిలర్ వర్డ్స్ వాడతాం. మోర్ ఫ్రాగ్మెంటెడ్ అని V2 వాడినప్పుడు డైవర్స్ అనే V1 ఎందుకు వాడతాం? అక్కడ కూడా మోర్ డైవర్సిఫైడ్ అని రావాలి. ఓకే, సో దట్ ఇట్ విల్ బి మోర్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ మోర్ డైవర్సిఫైడ్ ఫ్రమ్ ద పాస్ట్ అని వస్తుంది. ఈ అనేది రాంగ్ అవుతుంది కాబట్టి ABCD విల్ బి ఆన్సర్, ఆప్షన్ A. ఓకే, అల్టిమేట్లీ ద మార్కెట్ ఫర్ ఎలక్ట్రానిక్ గేమ్స్ ఈస్ లిమిటెడ్ ఓన్లీ బై ద వరల్డ్స్ ఎపిటైట్ ఫర్ ఫన్ అండ్ ఎంజాయ్. అగైన్ వేర్ ఇస్ ద ఎర్రర్? అండ్ అనేది వచ్చిందంటే కనుక జనరల్గా సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కలుపుతుంది. నౌన్ ఉంటే నౌన్, వర్బ్ ఉంటే వర్బ్. ఓకే, సో
ఫన్ అనేది ఏమవుతుంది, ఫన్ అనేది నౌన్ అవుతుంది. ఓకే, ఎంజాయ్ అనేది వర్బ్ అవుతుంది. సో అండ్ అనేది నౌన్ని వర్బ్ని అలా కలపడం జరగదు, కానీ నౌన్ అండ్ నౌన్ వస్తుంది. ఓకే, సో ఫన్ అండ్ ఏముంటుంది ఉంటే ఇక్కడ కూడా నౌన్ ఉంటుంది, జాయ్ ఉండొచ్చు. సో వరల్డ్స్ ఎపిటైట్ ఫర్ ఫన్ అండ్ జాయ్ అన్నట్టు రావాలి, బట్ నాట్ ఎంజాయ్. సో అగైన్ ఈజ్ రాంగ్ హియర్. ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ, ఏబిసిడి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేసెస్ గివెన్ బిలో ఈ సెంటెన్స్ షుడ్ రీప్లేస్ ద ఫ్రేజ్? ఫైన్, మనకు ఒక ఫ్రేజ్ బోర్డ్లో ఇవ్వడం జరిగింది, దానికి బెటర్ రీప్లేస్మెంట్ ఏమైనా ఉంది మనం చూడాలి. ఐ ప్లాన్ టు గో టు మోర్ డీటెయిల్ అబౌట్ దిస్ ఇన్ ద ఫ్యూచర్, బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లేరింగ్ ప్యాటర్న్, గ్లేరింగ్ అంటే బాగా షైన్ అవుతున్న లేదా బాగా కనిపిస్తున్నటువంటి ప్యాటర్న్ ఈజ్ హౌ ద మోర్ డీడ్స్ యూ డూ టుడే ద మోర్ గుడ్ డీడ్స్ విల్ కమ్ బ్యాక్ టు యూ టుమారో యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ జస్ట్ ఏ లిటిల్ పేషెంట్. ఫైన్. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వన్ వచ్చింది తర్వాత ఆఫ్ ప్లస్ ద వస్తే కనుక ఎప్పుడు ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ఉంటుంది. తర్వాత వర్బ్ ఉంటే ఏం వర్బ్ ఉంటుంది, సింగులర్ వర్బ్ ఉంటుంది బికాస్ ఆఫ్ వన్. ఓకే, వన్ ఆఫ్ ద అని వచ్చిందంటే కనుక నౌన్ ఉంటే ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ఉంటుంది, తర్వాత వర్బ్ వస్తే సింగులర్ వర్బ్ ఉండాలి. ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ద ఉంది. ఫైన్. మోస్ట్ గ్లేరింగ్ ప్యాటర్న్, గ్లేరింగ్ ప్యాటర్న్ ఉంటుందా, గ్లేరింగ్ ప్యాటర్న్స్ అని ఉంటుంది ప్లూరల్ కౌంటబుల్ నౌన్, whereas verb is singular verb is. fine. So what should be the answer? Glaring patterns is option 2, which is option C. Sorry, 2 only is the right answer. Anushka was shocked on the second day at work when she was ignored and half the office take against her. Fine. అనుష్క అనేది ఇక్కడ డూవరా నాన్ డూవరా? నాన్ డూవర్. తన చేతిలో షీ ఈజ్ నాట్ ఏ డూవర్. ఓకే, పని చేసే సబ్జెక్ట్ కాదు, చేయబడే సబ్జెక్ట్. వాస్ షాక్డ్, వాస్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్. నాన్ డూవర్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే మనకి ప్యాసివ్ వాయిస్ వస్తుంది. ఫైన్. సో మీనింగ్ పరంగా చూస్తే కనుక టేక్ అగేన్స్ట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, ఎవరినన్నా డిస్లైక్ చేయడం స్టార్ట్ చేసాం అనుకోండి, దాన్ని టేక్ అగేన్స్ట్ అని అంటాం. ఓకే, బిగిన్ టు డిస్లైక్ సమ్మన్. సో మనకి పాస్ట్ టెన్స్లో కనిపిస్తుంది. దెన్ టేక్ అగేన్స్ట్కి పాస్ట్ ఫామ్ ఏముంటుంది, టుక్ అగేన్స్ట్ అని ఉండాలి. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 3, టుక్ అగేన్స్ట్, ఆప్షన్ బి. ఓకే, సో టుక్ ఆఫ్ అంటే కనుక టేక్ ఆఫ్ యువర్ షూస్ అంటే షూస్ తీయాలన్నట్టు వస్తుంది, లేదా ప్లేన్ టేక్ ఆఫ్ ఆ రకంగా వస్తుంది. టుక్ ఆఫ్ అగేన్స్ట్ అని అయితే ఉండదు. ఓకే, టేక్ అగైన్ మళ్ళీ తీసుకోవాలి. సో సింపుల్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. In each of the questions given below, there are 5 sentences out of which one doesn't match the context. Okay, సో మనకి 5 sentences ఇవ్వడం జరిగింది, అందులో ఒక సెంటెన్స్ మాత్రం 4 sentences కొంచెం సిమిలర్ మీనింగ్తో లేదా సిమిలర్ ఒక థీమ్తో ఉంటాయి, ఒకటి మాత్రం స్లైట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఒకటి ఏంటనేది మనం చూడాలి. బట్ మెనీ ఆఫ్ us have stood like a rock to support our children and ourselves. కానీ చాలామంది మనలో మన చిల్డ్రన్ని మనం సపోర్ట్ చేసుకోవడానికి స్టూడ్ లైక్ ఏ రాక్ అంటే కనుక ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ఉన్నాం. ఓకే, there may be struggles with finances, job, friends, but no one can stop us from enjoying, loving and caring for our children. Okay, సో ఎన్ని ట్రబుల్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన చిల్డ్రన్ని మనం కేర్ చేయడంలో ఎవరు మనల్ని ఆపలేరు. పేరెంట్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్ ఆర్ ఆఫెన్ సీన్ యాజ్ డిప్రెస్డ్. సో చిల్డ్రన్ ఉన్నటువంటి డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉన్నటువంటి పేరెంట్స్ చాలా వరకు కొన్నిసార్లు డిప్రెస్డ్గా కనిపిస్తారు. ఈచ్ ఫ్యామిలీ హ్యాస్ ఇట్స్ ఓన్ డైనమిక్స్ విత్ ఆర్ వితౌట్ ఏ డిసేబుల్డ్ కిడ్. డిసేబుల్ కిడ్ ఉన్నా లేకపోయినా కానీ ప్రతి ఫ్యామిలీకి దానికంటూ ఒక డైనమిక్స్ ఉంటాయి, ఎలా వర్క్ అవుతుంది ఫ్యామిలీ ఏంటనేది. ఓకే, అవర్ కమిట్మెంట్స్ టువర్డ్స్ అవర్ ప్రొఫెషన్, ఫ్యామిలీ అండ్ ద సొసైటీ కెనాట్ బి ఇగ్నోర్డ్. మన కమిట్మెంట్స్ మన వీటికి సంబంధించి దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. సో విచ్ సెంటెన్స్ సౌండ్స్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ సెంటెన్సెస్? కొంచెం థీమ్ చూసుకుంటే కనుక చాలా వరకు అన్ని సెంటెన్సెస్లో చూడండి చిల్డ్రన్ గురించి మాట్లాడడం జరుగుతుంది, ఫ్యామిలీ చిల్డ్రన్కి సపోర్ట్ చేయడం కోసం, చిల్డ్రన్ కోసం అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది. బట్ వెరాజ్ ఈ స్టేట్మెంట్లో జనరల్గా మన కమిట్మెంట్ టువర్డ్స్ ఫ్యామిలీ ప్రొఫెషన్ గురించి మాట్లాడడం జరిగింది, కానీ చిల్డ్రన్ గురించి మాట్లాడడం జరగలేదు. కాబట్టి ఆప్షన్ ఈ స్లైట్లీ డిఫరెంట్గా ఉంది. ఆన్సర్ విల్ బి ఈ. ఓకే, సిమిలర్లీ మై వైఫ్ వెంట్ ఆన్ టు బికమ్ ఏ వెల్ నోన్ ప్రొఫెషనల్ ఇన్ ఆటిజం. ఆటిజం అంటే కనుక బ్రెయిన్ రిలేటెడ్ డిసార్డర్ ఇన్ ద కంట్రీ బై స్టడీయింగ్ అండ్ అండర్టేకింగ్ మెనీ కోర్సెస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. ఓకే, ఐ బేసికలీ వాంట్ టు కన్వే దట్ వాట్ ఎవర్ టఫ్ సర్కమ్స్టాన్సెస్ వన్ మే బీ ప్లేస్డ్ ఇన్, లైఫ్ కెన్ బి మేడ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఇట్ కెన్ బి బై సింప్లీ ద రైట్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ అప్రోచ్. ఫస్ట్ స్టేట్మెంట్లో చూసుకుంటే కనుక తన వైఫ్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు, ఎలాగ ఇంకా స్టడీ చేసింది ఫర్దర్గా అండ్ చాలా కోర్సెస్ చేసిందని చెప్పడం జరుగుతుంది.
అండ్ సెకండ్ స్టేట్మెంట్లో చూసుకుంటే కనుక ఎన్ని కష్టమైన సిచ్యువేషన్స్లో ఉన్నప్పటికీ లైఫ్ గురించి చెప్పడం జరుగుతుంది. లైఫ్ కెన్ బి మేడ్ యాస్ బ్యూటిఫుల్. సో లైఫ్ గురించి చెప్పడం జరుగుతుంది. సో 2 స్టేట్మెంట్స్లో కొంచెం టోన్ మారింది. చూడాలి వేరే స్టేట్మెంట్స్ దేంతో కోరిలేట్ అవుతున్నాయో. ఐ వెంట్ ఆన్ టు బికమ్ ఏ బోర్డ్ మెంబర్ ఆఫ్ ఏ ప్రైమ్ ఆర్గనైజేషన్ ఫర్ ఆటిజం ఇన్ ఇండియా. ఓకే, ఆటిజం సంబంధించిన ప్రైమ్ ఆర్గనైజేషన్లో బోర్డ్ మెంబర్ నేను ఐ వెంట్ ఆన్ టు బికమ్ ఏ బోర్డ్ మెంబర్ అని చెప్పడం జరుగుతుంది. ఇన్ ఆల్ దీస్ దేర్ వాస్ వన్ ఆస్పెక్ట్ విచ్ వాస్ పాసిబిలీ వెరీ గుడ్ ఫర్ మీ. ఐ వాస్ గుడ్ ఎట్ మై ప్రొఫెషనల్ వర్క్ విచ్ ఆల్సో ఎన్షూర్డ్ ఎర్నింగ్ ఏ లివింగ్ ఫర్ ద ఫ్యామిలీ. అగైన్ ఇక్కడ కూడా వర్క్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఐ వాస్ గుడ్ ఎట్ మై ప్రొఫెషనల్ వర్క్. ఓకే, వీ హ్యావ్ నౌ స్టార్టెడ్ అన్ ఎన్జిఓ టు వర్క్ ఫర్ చిల్డ్రన్ విత్ ఆటిజం అండ్ అసోసియేటెడ్ డెవలప్మెంటల్ డిసేబిలిటీస్. ఓకే, ఇప్పుడు మేము ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసాం అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దేర్ డిసేబిలిటీస్ అని చెప్పడం జరుగుతుంది. సో అన్నింటిలో చూసుకుంటే కనుక వర్క్ గురించి పాజిటివ్ వేలో మాట్లాడడం జరుగుతుంది. ఓకే, ఇంక్రిమెంటల్ వేలో వాళ్ళ వర్క్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు చెప్పడం జరిగింది. వేరాస్ బీలో చూసుకుంటే కనుక లైఫ్ కెన్ బి మేడ్ యాస్ బ్యూటిఫుల్ అని చెప్పడం జరుగుతుంది, నాట్ అబౌట్ వర్క్ పర్టికులర్లీ. సో అందుకని బి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. Match the statements from column 1 with column 2 and find which of the following pair of statements given in the options make sense contextually and grammatically. Okay. సో చాలా వరకు మనకి కాలమ్ 2లో గ్రామటికల్ ఎర్రర్స్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ వీ ఫైండ్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ కాలమ్ 2 వీ కెన్ ఎలిమినేట్ ద ఆప్షన్స్ రిలేటెడ్ టు దట్ ఆప్షన్, దట్ పర్టికులర్ స్టేట్మెంట్. ఓకే, బిఫోర్ లుకింగ్ ఎట్ ద క్వశ్చన్, ఎఫ్ పార్ట్లో స్లైడ్ చేంజెస్ ఉన్నాయి క్వశ్చన్లో. ఓకే, దాట్ క్యాన్ ఈజీలీ రన్ అని ఉంటుంది, నాట్ the other way around. Can easily run into దా ఉండదు, into thousands of dollars అని ఉంటుంది. ఓకే, దా అనేది కూడా ఉండదు. కెన్ ఈజీలీ రన్ into thousands of dollars. నౌ సో దాన్ని బట్టి మనం కాలమ్ 2లో ఏమి ఎలిమినేట్ చేయొచ్చో చూడాలి. సిటీస్ ఆఫ్ సిమిలర్ సైజ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్, ఫైన్. వాటర్ పుట్స్ పీపుల్స్ హెల్త్ అండ్ ఈవెన్ దేర్ లైఫ్స్ ఎట్ రిస్క్, ఫైన్. ఎక్స్పెన్సెస్ దాట్ క్యాన్ ఈజీలీ రన్ into thousands of dollars. ఓకే, సో మీరు రెక్టిఫై చేసుకున్న తర్వాత చూసుకుంటే కనుక చాలా వరకు మనకి గ్రామటికల్గా ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో వీ హ్యావ్ టు గో త్రూ ద ఆప్షన్స్. ఏఎఫ్ చూసుకుంటే మెల్బోర్న్ ఈస్ గ్రోయింగ్ ఫాస్టర్ దాన్ మోస్ట్ ఎక్స్పెన్సెస్ దట్ ఈజీలీ కెన్ రన్ into thousands of dollars. సో మోస్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఐ మీన్ గ్రామటికల్లీ కరెక్ట్గా వస్తున్నప్పటికీ కాంటెక్చువల్లీ నాట్ సో రెలవెంట్, అందుకని ఏఎఫ్ అవ్వదు. ఓకే, ఏఎఫ్ రిలేటెడ్ వేరే ఆప్షన్స్ ఏమీ లేవు కాబట్టి వేరే ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ లేదు. సిడి, బ్యాడ్ రోడ్ మీన్ అండ్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ కార్ డ్యామేజ్ అండ్ మోర్ ట్రిప్స్ టు ద మెకానిక్ ఫర్ సిటీస్ ఆఫ్ స్మాలర్ సైజ్ ఇన్ డెవలప్, అగైన్ కాంటెక్చువల్లీ నాట్ రిలేటెడ్. బిఎఫ్, వాటర్ ఈస్ నెసెసరీ ఫర్ బేసిక్ హ్యూమన్ సర్వైవల్ అండ్ అన్సేఫ్ ఎక్స్పెన్సెస్ అనేది రాంగ్ అవుతుంది. సో దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. ఏఈ, Melbourne is growing faster than most water puts peoples. So this can also be eliminated. CF, bad road mean an increased risk of car damage and more trips to the mechanic for expenses that easily can run into thousands of dollars. Okay, so bad roads వల్ల చాలా thousands of dollars expenses అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి CF contextually and grammatically కరెక్ట్గానే వస్తుంది. ఫర్ తర్వాత నౌన్, ఎక్స్పెన్సెస్ అనేది నౌన్, అదే వర్బ్ అయి ఉంటే కనుక V4 రావాలి. ఓకే, సో అందుకని CF కరెక్ట్గానే ఉంది. BE, water is necessary for basic human survival and unsafe water. Okay, water గురించి చెప్పడం జరుగుతుంది and unsafe water puts people's health and even their lives at risk. So కరెక్ట్గానే ఉంది. సో ఆప్షన్ E will be the answer. Okay, you have to make the slight change in the question. ఓకే, కాలమ్ 2లో ఏమైనా ఎర్రర్ ఉందేమో చూద్దాం గ్రామటికల్లీ. నెసెసరీ అండర్ ద సర్కమ్స్టాన్సెస్, ఫైన్. గవర్నమెంట్, దీస్ నీడ్ టు బి సప్లిమెంటెడ్ విత్ ప్రాక్టికల్లీ. విత్ ప్రాక్టికల్లీ అని చెప్పి ఐ మీన్ అలా అంటే కనుక మనకి ప్రాపర్ మీనింగ్ ఏం ఫామ్ అవ్వడం లేదు. ప్రాక్టికల్లీ వాట్, ఏమన్నా వర్బ్ కానీ యాడ్జెక్టివ్ కానీ చెప్పుంటే కనుక మనకి ఇంకా క్లారిటీ ఉండేది. బట్ విత్ ప్రిపోజిషన్తో ఓన్లీ యాడ్వర్బ్ చెప్పి అలా ఉంటే కనుక వీ కాంట్ ఫార్మ్ ఏ రీజనబుల్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో అందుకని ఆప్షన్ ఈ కెన్ బి ఎలిమినేటెడ్. ఎఫ్ చూసుకుంటే, ఎవిడెన్స్ దట్ హెల్ప్స్ టు ఎక్స్ప్లెయిన్ వై మోడర్న్ హ్యూమన్స్ ఆఫ్ ఆల్ జనరేషన్స్ ఆర్ డ్రివెన్ టు క్రియేట్ పర్సనలైజ్డ్ సౌండ్ ట్రాక్స్ ఫర్ అవర్ లైఫ్స్. సో ఎఫ్ కూడా గ్రామటికల్ అయితే కరెక్ట్గానే ఉంది. సో ఈ రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. బిఈ, ఏఈ, అగైన్ బిఈ. సో వీఆర్ లెఫ్ట్ విత్ ఆప్షన్స్ ఏ అండ్ బి. నౌ వీ విల్ గో త్రూ దీస్ ఆప్షన్స్. While laying out grand visions may be the objective of the evidence. Okay, objective of the evidence అనేది రాంగ్ అవుతుంది మీనింగ్ పరంగా. సో AF can be eliminated. We are left with only option B. CD, real issues start to arise when we react much more than necessary under the circumstances.
ఓకే, సర్కమ్స్టాన్సెస్లో ఎంతవరకు అవసరం అంతవరకు కాకుండా మరీ ఎక్కువగా రియాక్ట్ అయితే రియల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పడం జరుగుతుంది. సిడి గ్రామటికల్లీ అండ్ మీనింగ్ పరంగా కాంటెక్చువల్లీ కరెక్ట్గా ఉంది. మనకి కీలో ఈ ఇవ్వడం జరిగింది, బట్ ఈ ఈజ్ రాంగ్. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. గివెన్ సెంటెన్సెస్ ఆర్ నాట్ ఇన్ దర్ ఎగ్జాక్ట్ పొజిషన్, రీఅరేంజ్. ఫైన్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. మనకి 5 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. 5 స్టేట్మెంట్స్ని మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ ఫామ్ అయ్యేలాగా రీఅరేంజ్ చేయాలి. ఓకే, సో వీ గాట్ 5 స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమొస్తుంది చూద్దాం. వీ డూ నీడ్ టు గార్డ్ అగేన్స్ట్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ సచ్ as గూడ్స్ మేడ్ ఇన్ చైనా బీయింగ్ రూటెడ్ త్రూ సమ్ కంట్రీస్ విత్ విచ్ ఇండియా హ్యాస్ ఎన్ FTA. ఫ్లోటింగ్ అంటే కనుక ఓపెన్గా డిస్రిగార్డ్ చేయడం ఆల్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అండ్ లోకల్ వాల్యూ అడిషన్ నార్మ్స్. సో మనం గార్డ్ చేసుకోవాలి అగేన్స్ట్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్గా చెప్పడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఫ్రమ్ చైనా. దిస్ ఈజ్ ఇంటిగ్రల్ టు ద ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఆఫ్. దిస్ ఈజ్ ఇంటిగ్రల్, దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇది కూడా ఒక భాగమే టు ద ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో వాట్ ప్రాసెస్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ అనేది చూడాలి. ఆఫ్ ఎలిమినేటింగ్ ఫ్రమ్ ఇండియన్ బిజినెస్ అసార్టెడ్ మీన్స్ ఆఫ్ ఎన్రిచ్మెంట్ దట్ హ్యావ్ లిటిల్ టు డూ. ఓకే, టు అని ఉండాలి, లిటిల్ టు డూ విత్ ఎఫిషియంట్ క్రియేషన్ ఆఫ్ వాల్యూ. India can hope to end its present exclusion from global value chains across various industry segments through membership of RCEP. RCEPలో మెంబర్షిప్ ద్వారా గ్లోబల్ వాల్యూ చైన్స్లో ఎక్స్క్లూషన్ అనేది దానికి ఎండ్ చేయొచ్చు. ఇండియా హోప్ చేయొచ్చు ఎండ్ చేయడానికి. సో సి కెన్ బి ద ఫస్ట్ స్టేట్మెంట్ బెటర్ దాన్ ఏ. ఓకే, అట్ ద సేమ్ టైం అదే టైంలో చూసుకుంటే కనుక ద గవర్నమెంట్ నీడ్స్ టు అప్రిషియేట్ దాట్ గ్లోబల్ ట్రేడ్ అండ్ ఎక్స్పోజర్ టు ఇంపోర్ట్ కాంపిటీషన్. సో గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇంపోర్ట్ కాంపిటీషన్ వల్ల ఇట్ కాన్స్టిట్యూట్స్ ఏ ష్యూర్ మెథడ్ ఆఫ్ రేజింగ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కాంపిటేటివ్నెస్. ఓకే, ఇన్ ప్యారలల్ అది చేస్తూనే దెర్ ఈస్ ద నీడ్ టు పుట్ ఇన్ ప్లేస్ క్లియర్ కట్ సేఫ్ గార్డ్ మెజర్స్ టు ప్రివెంట్ డంపింగ్ ఆఫ్ గూడ్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ చైనా. సో చైనా, ఎస్పెషల్గా చైనా నుంచి చూసుకుంటే కనుక అలా చేయాలని ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్గా అయితే సి డెఫినెట్గా వస్తుంది. ఓకే, గ్లోబల్ వాల్యూ చైన్స్ నుంచి మనం ఎక్స్క్లూషన్ అనేది ఎండ్ చేయాలంటే కనుక మెంబర్షిప్ పొందాలి. సో దాంతోపాటే ఇన్ ప్యారల్ దెర్ ఇస్ ద నీడ్ టు పుట్ ఇన్ ప్లేస్ అని చెప్పడం జరుగుతుంది చైనాకి అగేన్స్ట్గా. ఓకే, ఇంకా దానికి రీజనింగ్గా ఇంకా ఫర్దర్గా చైనాకి అగేన్స్ట్గా ఏం చేయొచ్చు అని చెప్పి ఏ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది, ఏలో. సో అందుకని ఈ తర్వాత ఏ వస్తుంది. నౌ ఏ తర్వాత ఏ స్టేట్మెంట్ ఫాలో అవుతుంది, ఏమని చెప్పడం జరిగింది. we do need to guard against unfair trade practices such as goods made in China being routed. ఓకే, సో ఎస్పెషల్లీ చైనా నుంచి వచ్చే గూడ్స్ని మనం అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని ఆపడానికి ట్రై చేయాలి. వీ నీడ్ టు గార్డ్ అగేన్స్ట్ దాట్. దాని తర్వాత స్టేట్మెంట్ ఏం రావచ్చు. దిస్ ఈజ్ ఇంటిగ్రల్ టు ద ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా. సో ఇదంతా ఎలిమినేషన్ గురించి మాట్లాడారు. సో అది కూడా ఇది ఒక భాగం ఎలిమినేటింగ్ ప్రాసెస్లో. ఓకే, సో అందుకని ఏ తర్వాత బి ఫాలో అవుతుంది అండ్ ద రిమైనింగ్ స్టేట్మెంట్ ఓన్లీ డి. సో ద కరెక్ట్ ప్యాటర్న్ ఈస్ CEABD. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ద ఫోర్త్ సెంటెన్స్. ఫోర్త్ సెంటెన్స్ ఏమొస్తుంది, CEAB వస్తుంది. సో బి విల్ బి ద ఆన్సర్, ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ద సెకండ్ సెంటెన్స్గా మనకి ఈ వస్తుంది, ఆప్షన్ ఈ ఇస్ అవర్ ఆన్సర్. థర్డ్ సెంటెన్స్ ఏమో వస్తుంది మనకి, ఆప్షన్ ఏ. ఓకే, అండ్ ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఆప్షన్ సి. ఓకే, అండ్ ద ఫిఫ్త్ సెంటెన్స్ విచ్ ఇస్ ద లాస్ట్ సెంటెన్స్గా మనకి డి స్టేట్మెంట్ వస్తుంది. సో దట్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, ప్యాసేజ్ మనకి కొంచెం స్మాల్ ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి లెట్స్ క్విక్లీ గో త్రూ ద ప్యాసేజ్. బిఫోర్ గెటింగ్ టు ద ప్యాసేజ్ లెట్స్ రీడ్ ద క్వశ్చన్స్ ఫస్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ. ఏది ఫాల్స్ అని చెప్పి అడగడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ద ప్యాసేజ్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, సైంటిస్ట్స్ హ్యావ్ బీన్ కరెంట్లీ సక్సెస్ఫుల్ ఇన్ ఇంజనీరింగ్ CRISPR బేస్డ్ జీన్ డ్రైవ్ సిస్టమ్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, కింద ఇచ్చిన వెయిట్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంజనీర్ చేయగలిగారు CRISPR అనే ఒక జీన్ డ్రైవ్ సిస్టమ్. ఓకే, సో దిస్ ఈస్ అవర్ కీవర్డ్. అక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ కెన్ ఫిల్ ద బ్లాంక్. ఓకే, మనకు బ్లాంక్ ఇవ్వడం జరిగింది, దాంట్లో సూటబుల్ వర్డ్ చూడాలి. వాట్ ఆర్ ద వేరియస్ అన్నోన్స్ రిలేటెడ్ టు ఇంజనీరింగ్ CRISPR బేస్డ్ జీన్ డ్రైవ్స్. సో దానికి రిలేటెడ్ అన్నోన్స్ ఏంటని చూడాలి. ఓకే, వాట్ ఆర్ ద వేరియస్ అన్నోన్స్ రిలేటెడ్ టు ఇంజనీరింగ్, మనకు తెలియనివి ఏంటి రిలేటెడ్ టు CRISPR. ఓకే, అకార్డింగ్ టు ద ప్యాసేజ్, హౌ ప్రాంప్ట్లీ కెన్ సైంటిస్ట్ డెవలప్ ఏ జీన్ డ్రైవ్.
సో జీన్ డ్రైవ్ అనే దాన్ని ఎంత ప్రాంప్ట్గా డెవలప్ చేయగలరు సైంటిస్ట్ అని అడగడం జరిగింది. ఓకే, సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద ప్యాసేజ్. Scientists have been trying for 8 years to hijack the mosquito genome. Mosquito genome ని మార్చడానికి 8 years నుంచి ట్రై చేస్తున్న సైంటిస్ట్. ఓకే, they wanted to bypass natural selection and plug in a gene that would mushroom through the mushroom అనేది నాట్ ఇన్ నౌన్ గానే వాడడం జరుగుతుంది. నౌన్ మష్రూమ్ మనకు తెలుసు, వర్బ్ గా వాడడం జరిగినప్పుడు మష్రూమ్ అంటే కనుక టు ఇంక్రీజ్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది త్రూ ద పాపులేషన్ ఫాస్టర్ దాన్ ఏ మ్యూటేషన్ హ్యాండెడ్ డౌన్ బై ద యూజువల్ ప్రాసెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, వాళ్ళు న్యాచురల్ సెలెక్షన్ అంటే కనుక న్యాచురల్గా వాళ్ళు ఏదో మస్కిటో న్యాచురల్గా ఇవాల్వ్ అవుతుంది, దాన్ని అలా కాకుండా వీళ్ళు ఒక జీన్ని ప్లగ్ చేద్దాం అనుకున్నారు. అది చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, త్రూ ద పాపులేషన్ ఫాస్టర్ దాన్ ఏ మ్యూటేషన్ హ్యాండెడ్ డౌన్. మ్యూటేషన్ కంటే ఫాస్టర్గా చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, in the back of their minds was a way to prevent malaria by spreading a gene to knock out mosquito population so that they cannot blank the disease. సో క్యాన్ అనేది మోడల్ అవుతుంది, ఇక్కడ వర్బ్ వస్తే V1 వస్తుంది. ఫైన్. సో వాళ్ళు అసలు దీనికి మోటివ్ ఏంటి అంటే కనుక మలేరియా స్ప్రెడ్ అవ్వకుండా చేయడానికి చేస్తున్నారు. ఓకే, ఆఫ్టర్ ఫెయిలింగ్ ఓవర్ అండ్ ఓవర్ geneticists got back the DNA results they had been hoping for. A gene they had inserted into the mosquito genome had radiated through the population, okay, reaching more than 85% of the insects' descendants. It was the first engineered gene drive. Okay, gene drive గురించి ఇక్కడ మనం ఫస్ట్ టైం చూసాం. From here on we should be careful. Gene drive అంటే ఏంటి? A genetic modification designed to spread through a population at higher than normal rates of inheritance. Gene drives have rapidly become a routine technology in some laboratories. Scientists can now whip up అంటే కనుక తయారు చేయగలరు. whip up a gene drive in months. ఒక మంత్స్లో చాలా ఫాస్ట్గా చేయగలరు అని. The technique depends on the gene editing tool CRISPR and some bits of RNA to alter అంటే కనుక చేంజ్ or silence a specific gene or insert a new one. ఓకే, సో టెక్నిక్ ఏంటంటే కనుక ఒక జీన్ ఎడిటింగ్ టూల్ క్రిస్పర్ అనే దాన్ని వాడి కొన్ని బిట్స్ ఆఫ్ ఆర్ఎన్ఏని, ఓకే, డిఎన్ఏని సపరేట్ చేస్తే ఆర్ఎన్ఏ అవుతుంది కదా, ఆర్ఎన్ఏని చేంజ్ చేయొచ్చు ఆర్ సైలెన్స్ స్పెసిఫిక్ జీన్, ఒక స్పెసిఫిక్ జీన్ని పని చేయకుండా చేయొచ్చు బై ఇన్సర్టింగ్ ఎ న్యూ వన్ ఆర్ లేదా కొత్త స్టాండ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ ద హోల్ డ్రైవ్ కాపీస్ ఇట్ సెల్ఫ్ ఆన్ టు అంటే కనుక దాని మీద, ఓకే, పైన its partner chromosome so that the genome no longer has the natural version of the chosen gene, okay, and instead has 2 copies of the gene drive. In this way the change is passed on to up to 100% of offspring rather than around 50%. Okay, no difficult words there, simple to understand. Since 2014 scientists have engineered CRISPR based gene drive systems in mosquitoes, okay, fruit flies and fungi. వేటిలో ఇంజనీర్ చేయగలిగారు అని చెప్పి అడగడం జరిగింది కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్, మస్కిటోస్, ఫ్రూట్ ఫ్లైస్ అండ్ ఫంగై అండ్ ఆర్ కరెంట్లీ డెవలపింగ్ దెమ్ ఇన్ మైసెస్. కానీ సక్సెస్ఫుల్గా ఇంజనీర్ చేసింది ఏంటని అడిగారు కాబట్టి దిస్ విల్ బి అవర్ ఆన్సర్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. బట్ దట్స్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ. Questions about whether a gene drive is possible have been supplanted by other unknowns. Supplant అంటే కనుక రీప్లేస్ చేయడం, ఓకే, రీప్లేస్ బై అదర్. క్వశ్చన్స్ అబౌట్, సో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి. వెదర్ ఏ జీన్ డ్రైవ్ అనేది పాసిబుల్ అవుతుందా లేదా రీప్లేస్ చేయడానికి బై అదర్ అన్నోన్స్. ఓకే, అదర్ అన్నోన్స్ ఏంటని చూడాలి, ఏంటి ఆ అన్నోన్ అనేది మనకు అడగడం జరిగింది. దిస్ ఈస్ ద కీవర్డ్. ఓకే, హౌ వెల్ దే విల్ వర్క్, how to test them and who should regulate the technology. Gene drives have been proposed as a way to reduce or eliminate insect-borne disease, control invasive species and even reverse insecticide resistance in pests. Okay, no engineered gene drive has yet been released into the wild, but the technology could in principle be ready as soon as 3 years from now. Okay, so time related దాని గురించి కూడా అడగడం జరిగింది, 3 years from now. సో ఇప్పుడు దాకా మనం ఇంజనీర్ చేసినటువంటి జీన్ డ్రైవ్ని వైల్డ్లోకి అయితే రిలీజ్ చేయలేదు. ఆ టెక్నాలజీని ఇన్ ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక థియరీ పరంగా చూసుకుంటే కనుక రెడీగా ఉంది. ఇట్ విల్ బి రెడీ యాజ్ సూన్ యాజ్ 3 years from now. 3 yearsలో రెడీగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఫైన్. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫాల్స్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్? Gene drive is a genetic modification designed to spread through a population at higher than normal rates of inheritance.
right? That is true as per the passage. The scientists got the DNA results they had been hoping to get in the first attempt itself. సో సైంటిస్ట్ ఓవర్ అండ్ ఓవర్ ఫెయిల్ అవ్వడం జరిగింది, ఆ రకంగా మనం చూసాం కాబట్టి ప్యాసేజ్లో. ఓకే, సో బి అయితే డెఫినెట్గా ఫాల్స్ అవుతుంది. దిస్ విల్ బి అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. ఓకే, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ సైంటిస్ట్ హ్యావ్ బీన్ కరెంట్లీ సక్సెస్ఫుల్ ఇన్ ఇంజనీరింగ్. ఎందులో సక్సెస్ఫుల్ అయ్యారు? మస్కిటోస్, రైట్. మైస్, నో, దే ఆర్ కరెంట్లీ డెవలపింగ్ లేదా కరెంట్లీ వర్కింగ్ ఆన్ ఇట్. ఫ్రూట్ ఫ్లైస్, రైట్. ఫంగై, రైట్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 1, 3 and 4. That would be option C, 1, 3 and 4 only. Fine. Which of the following word can fill the blank in the first paragraph? So a word fill అవుతుంది మనకు blank లో. In the back of their minds was a way to prevent malaria by spreading a gene to knock out mosquito population so that they cannot blank the disease. Disease ని spread చేయలేవు కాబట్టి అలా చేద్దాం అనుకున్నారు. So they cannot. V1 వస్తుంది. So what are the options we have? Transmit. Okay, that will be our answer. Transmit చేయకుండా ఉండాలని. Quarantine, stop, protect, cure. So option A is our answer. Various unknowns related to engineering CRISPR ఏమేమి ఉన్నవి? How well will they work? Fine. How to test them? Yes. Who should regulate the technology? ఈ మూడు మనం చూసాం కదా ప్యాసేజ్లో. సో ద ఆన్సర్ విల్ బి 1, 2 and 3, ఆప్షన్ E. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ హౌ ప్రాంప్ట్లీ కెన్ సైంటిస్ట్ డెవలప్ ఏ జీన్ డ్రైవ్. ఓకే, జీన్ డ్రైవ్ని ఎంత ఫాస్ట్గా డెవలప్ చేయగలరు సైంటిస్ట్ అని చెప్పి అడగడం జరిగింది. ఓకే, ఆ టెక్నాలజీని తీసుకురావడానికి యాజ్ సూన్ యాజ్ 3 years పట్టొచ్చు ఫ్రమ్ నౌ. బట్ ఇక్కడ అడిగింది ఏంటంటే సైంటిస్ట్ డెవలప్ జీన్ డ్రైవ్. జీన్ డ్రైవ్ని డెవలప్ చేయడానికి సైంటిస్ట్ కెన్ విప్ అప్ ఇన్ మంత్స్ అని చెప్పి మనం చూడడం జరిగింది ప్యాసేజ్లో. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి, ఇన్ మంత్స్. ఓకే, ఓకే. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 2 columns ఆర్ గివెన్ కంటైనింగ్ 3 sentences ఆర్ phrases ఈచ్. ఫైన్. కాలమ్ 1లో 3 phrases ఉన్నాయి, కాలమ్ 2లో కూడా 3 phrases ఇవ్వడం జరిగింది. అండ్ వెన్ వీ జాయిన్ ద 2 phrases వీ నీడ్ టు ఫార్మ్ ఏ కాంటెక్చువల్లీ అండ్ గ్రామటికల్లీ రైట్ సెంటెన్స్. ఓకే, ఓకే. ఆప్షన్ ఏ, BF. The governing principle for a newspaper is with respect to ranging from quality broadsheets and niche publications to sensational tabloids. ఓకే, జనరల్గా విత్ రెస్పెక్ట్ టు తర్వాత V4A వస్తుంది, కానీ కాంటెక్స్ట్ పరంగా అంత సూటబుల్గా లేదు. దే ఆర్ నాట్ మీనింగ్ఫుల్, దే ఆర్ నాట్ మేకింగ్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో ఆప్షన్ ఏ కెన్ బి ఎలిమినేటెడ్. CD, a quality and respected broadsheet takes care to label all the pages, takes pride in maintaining the distinction. ఓకే, ఆల్ ద పేజెస్ టేక్స్ ప్రైడ్ అనేది రాంగ్ అవుతుంది. 1 second. ఆల్ ద పేజెస్ అనేది సబ్జెక్ట్గా రాదు కదా, ఎందుకంటే టేక్స్ ప్రైడ్ అని అనడానికి. సో అందుకని సెకండ్ ఆప్షన్ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్, నాట్ CD. నెక్స్ట్ AD. ఇన్ దిస్ ఎరా ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, అంటే ఇన్ఫర్మేషన్ మరీ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఎరాలో వెరీ సబ్స్టాన్షియల్ పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా యాంప్లిఫైడ్. సో కన్సిడర్ చేసేటువంటి సోషల్ మీడియా యాంప్లిఫైడ్ ఒపీనియన్స్ డామినేట్ సైబర్ స్పేస్. ఫైన్. సమ్ లుక్ ఎట్ ద న్యూస్ మీడియా యాజ్ వన్ ఎంటిటీ. సో AD కరెక్ట్గానే సూట్ అవుతుంది. ఐ మీన్ గ్రామటికల్లీ కరెక్ట్గానే ఉంది, కాంటెక్చువల్లీ కూడా కరెక్ట్గానే ఉంది, కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ C, AD. ఓకే, నెక్స్ట్ CF. we become accustomed to immediately giving. ఓకే, accustomed to అని వస్తే కనుక తర్వాత V4 వస్తుంది. ఓకే, ఫైన్. మధ్యలో వస్తే కనుక అడ్వర్బ్ రావచ్చు. we become accustomed to immediately giving voice to our wrath and rage. F, grudges that suffocate us. wrath and rage grudges అనేది రాంగ్ అవుతుంది కాబట్టి CF రాంగ్ అవుతుంది. BF, forgiveness means that we must release the pain, anger and grudges that suffocate us. ఓకే, పెయిన్ నెగిటివ్ వర్డ్, యాంగర్ నెగిటివ్ వర్డ్, అండ్ వచ్చింది కాబట్టి తర్వాత కూడా నెగిటివ్ వర్డ్ వస్తుంది. గ్రడ్జెస్ దట్ సఫోకేట్ us, wrenching out our life force. సో కాంటెక్చువల్లీ మీనింగ్ పరంగా అంత కరెక్ట్గా ఉంది కాబట్టి BF should be the answer, option B. In the questions given below, 2 sentences are given with 1 blank each. From the given answer choices, choose the option which has the correct combination of words fitting in both sentences. Fine. Fears over lofty equity market valuations, okay, seem to be blank. V తర్వాత V3 వస్తుంది, V4 వస్తుంది, లేదా adjective వస్తుంది. In India, as the momentum in global market stalls, later generations of women have been. Okay, have been ఒకవేళ present perfect continuousలో చెప్పాలనుకుంటే కనుక have been plus V4 వస్తుంది, లేదా జనరల్గా బీన్ తర్వాత V3 కూడా వస్తుంది. ఓకే, ఒక present perfect continuous tense వస్తే కనుక V4 రావాలి. With their male contemporaries as far as the acquisition of paper disqualifications is concerned. Okay, so diluting V4 fine, vanishing fine, catching up fine,
డెవలప్ అనేది V1 డెఫినెట్గా డెవలప్ అయితే రాదు. సో ఒక ఆప్షన్ పోతుంది కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ కెన్ ఫిట్ అనేది కూడా పోతుంది. వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 3 ఆప్షన్స్. సో మీనింగ్ పరంగా చూస్తే కనుక ఫియర్స్ అనేవి సీమ్ టు బి డైల్యూటింగ్, ఫియర్స్ డైల్యూట్ అవ్వవు. ఓకే, వానిషింగ్ మేబీ సీమ్ టు బి వానిషింగ్ అని రావచ్చు. అది ఇక్కడ చూసుకుంటే సెకండ్ ఆప్షన్లో లేటర్ జనరేషన్స్ ఆఫ్ ఉమెన్ హ్యావ్ బీన్ వానిషింగ్ విత్ దర్ మేల్. వానిషింగ్ అనేది రాంగ్ అవుతుంది. వానిష్ అంటే కనుక కనిపించకుండా అయిపోతున్నారు విత్ దర్ మేల్ కాంటెంపరీస్, ఆ రకంగా మీనింగ్ రావడం లేదు. వాళ్ళు ఏమవుతున్నారు, క్యాచ్అప్ అవుతున్నారు, వాళ్ళతో పాటు వాళ్ళ పొజిషన్గా వస్తున్నారు. వాళ్ళు ఉన్నటువంటి స్కిల్ సెట్ కానీ లేదంటే ఇంపార్టెన్స్ విషయంలో కానీ దే ఆర్ క్యాచింగ్ అప్. సో ఆప్షన్ సి కరెక్ట్గా సూట్ అవుతుంది. 2B, బి తర్వాత V4 వస్తుంది. ఫైన్, ఇక్కడ కూడా కరెక్ట్గా ఉంది, క్యాచింగ్ అప్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. Both India and Bhutan have protested China's ambitious One Belt One Road program to blank massive infrastructure projects across Asia. ఓకే, ఇండియా అండ్ భూటాన్ రెండు కలిసి చైనాస్ అంబిషియస్ వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రోగ్రామ్కి ప్రొటెస్ట్ చేశాయి. ఎందుకు? టు బ్లాంక్ మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అక్రాస్. ఓకే, సో ఇక్కడ ఏ వర్డ్ వస్తుందని చూడాలి. V1 వస్తుంది డెఫినెట్గా. ఓకే, అండ్ నౌ చైనా సీమ్స్ ఇంటెంట్ ఆన్ టెస్టింగ్ ద 2 nations రిజాల్వ్. వాళ్ళు ఎంత దృఢంగా ఉన్నారనేది టెస్ట్ చేయడానికి దాని ఇంటెంట్ కనిపిస్తుంది చైనాలో. ద కంపెనీ హ్యాస్ అనౌన్స్ దట్ ఇట్ విల్, అగైన్ మోడల్ వచ్చింది కాబట్టి V1 వస్తుంది, ఏ ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ద యాక్సిడెంట్. ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్లో రిలేటింగ్గా సూటబుల్ వర్డ్ ఏంటనేది చూడాలి. సప్రెస్ అనేది వస్తుందా? టు సప్రెస్ మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని టు ప్రివెంట్ చేయొచ్చు లేదా స్టాప్ చేయొచ్చు, కానీ సప్రెస్ అయితే చేయలేం. ఓకే, సో అందుకనే సప్రెస్ రిలవెంట్ వర్డ్ కాదు. టు సెలబ్రేట్ చేసుకునే మనకి పాజిటివ్గా అంత పాజిటివ్గా అనిపించడం లేదు కాబట్టి సెలబ్రేట్ కూడా కాదు. అండర్టేక్ మ్యాసివ్ మేబీ ఆప్షన్ 29 ఫస్ట్ స్టేట్మెంట్లో కరెక్ట్గా రావచ్చు. సెకండ్ స్టేట్మెంట్లో ద కంపెనీ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ విల్ అండర్టేక్ ఏ ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ద యాక్సిడెంట్. ఫైన్, ఒక ఫుల్ ఇన్వెస్టిగేషన్ని అండర్టేక్ చేస్తున్నానని చెప్తున్నారు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, టేకింగ్ బ్లాంక్ ఫ్రమ్ దిస్ ఓవరాల్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఓవరాల్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఏమన్నా తీసుకుంటే కనుక దెర్ ఇస్ అన్ ఇమ్మీడియట్ నీడ్ ఫర్ ఇండియా. ఓకే, టు మ్యారీ హ్యూమన్ స్కిల్స్ విత్ ఆటోమేషన్ ఇన్ ఆర్డర్ టు హ్యూమన్ స్కిల్స్ని ఆటోమేషన్కి తగ్గట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ఇట్స్ అంబిషన్ ఆఫ్ బికమింగ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ అవ్వాలనుకుంటే కనుక అలా చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో నెక్స్ట్ వన్, ద ప్రెసిడెంట్ వాజ్ రూత్లెస్ ఇన్ డీలింగ్ విత్ ఎనీ బ్లాంక్ ఆఫ్ ఇంటర్నల్ పొలిటికల్ డిసెంట్. ఏదైనా కానీ ఎటువంటి ఇంటర్నల్ పొలిటికల్ డిసెంట్ అంటే కనుక డిసప్రూవల్ డిసగ్రిమెంట్ ఉన్న ప్రెసిడెంట్ చాలా రూత్లెస్గా దాన్ని డీల్ చేస్తారు. విత్ ఎనీ బ్లాంక్, సో ఏం వర్డ్ రావచ్చు? హింట్ అని వస్తుందా? టేకింగ్ హింట్ ఫ్రమ్ దిస్, దాని నుంచి హింట్ తీసుకోవాలి. ఓకే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి. ఫైన్, విత్ ఎనీ హింట్ ఆఫ్, ఏమాత్రం హింట్ కనిపించినా చాలా రూత్లెస్గా డీల్ చేస్తారు. ఫైన్, ఆప్షన్ ఏ కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇన్నుఎండో అంటే కనుక ఇండైరెక్ట్గా ఏమైనా హింట్ చేస్తే కనుక దాన్ని ఇన్నుఎండో అంటాం. ఇక్కడ అంత సూటబుల్ కాదు. ఓకే, ఇంటిమేట్ ఎనౌన్సియేషన్ అనేది నాన్ ఫామ్ అవుతుంది. ఓకే, మీనింగ్ ఏమొస్తుంది? ఏదైనా క్లియర్గా మనం ప్రొనౌన్స్ చేసి క్లియర్గా చెప్తే కనుక దాన్ని ఎనౌన్సియేట్ చేయడం అని అంటాం. ఓకే, ఆ ప్రాసెస్, ఆ యాక్ట్ ఆఫ్ డూయింగ్ దాట్ ఈస్ నథింగ్ బట్ ఎనౌన్సియేషన్ నాన్ ఫామ్లో. ఓకే, సో విత్ దిస్ క్వశ్చన్ we will end this session. Have a great day. Thank you.